ఆదివారం మధ్యాహ్నం ప్లేట్లో చికెన్ ముక్కలు తింటున్నప్పుడు సడన్గా దాని మీద ఈగ వాలితే చీపో అని విసిరేసి మళ్ళీ తినేస్తున్నావు కదా మావా. అక్కడే నువ్వు ఒక పెద్ద తప్పు చేసావు మావో. ఆ ఈగ నీ ఫుడ్ మీద జస్ట్ కాలు పెట్టి వెళ్ళిపోలేదండి బాబు, అది నీ ప్లేట్లో వాంతులు కక్కి వెళ్ళింది. ఈగలకి మనలాగా పళ్ళు ఉండవు మావా, అందుకే అది నీ ప్లేట్లో వాలగానే వాటి కడుపులో ఉన్న యాసిడ్స్ని ఎంజైమ్స్ని గడగడా నీ ఫుడ్ మీద కక్కుతుంది. ఆ వాంతికి ఆ చికెన్ ముక్క కాస్త కరిగిపోయి ఒక సూప్లా తయారవుతుంది. అప్పుడు దాన్ని స్ట్రా వేసుకొని తాగినట్టు జుర్రుకుంటుంది. నీ ప్లేట్ మీద వాళ్ళకు ముందు అది పక్కనే ఉన్న ఏ డ్రైనేజ్లోనో లేదంటే ఏ కుక్క పెంట మీదో దొర్లుకుంటూ వస్తుంది. దాన్ని కాళ్ళకి ఉండే చిన్న చిన్న వెంట్రుకల్లో సుమారుగా 20 లక్షల బ్యాక్టీరియా ఉంటుందండి బాబు. అంటే అది నీ ఫుడ్ మీద వాలిన ఆ ఒక్క సెకండ్లో అటు వాంతులు కక్కి ఇటు కాళ్ళకి ఉన్న పెంటని నీ చికెన్కి పూసి చక్కగా వెళ్ళిపోతుంది. నువ్వు దాన్నే పాపం ఏమీ తెలియక లొట్టలేసుకొని తింటున్నావు. సో మామ, ఈగ వాలినప్పుడు దాన్ని తోలేసి తినేయకు. అది వాలిన చోట మొక్కని విరిచేసి దూరంగా పారే. నువ్వు తినాలనుకుంటే దాని వాంతులు క్రిములు తిన్నట్టే.